ఇవాల్టి నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ లాంఛనంగా ప్రారంభమవుతుంది. సుమారు 20 పని దినాలు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే సమయంలో శాసనసభకు సంబంధించి గత సంప్రదాయాలను పునరుద్దరించే బాధ్యత కూడా కూటమి సర్కార్పైనే ఉందని అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు శాసనసభ అంటే చర్చకు కాదు రచ్చకు వేదిక అన్నట్లుగా మారింది. చంద్రబాబుతో పాటు నాటి విపక్ష నేతలపై విరుచుకుపడడం, బూతులతో దాడి చేయడం, నోరెత్తకుండా మైకులు కట్టేయడం ఇది పరిస్థితి. చివరికి ఇది కౌరవ సభలా మారింది. గౌరవ సభలా మారేదాకా ఇక్కడ అడుగు పెట్టను అంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి మరీ బయటకు వచ్చేశారు. అన్నట్లుగానే ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ సభలో అడుగుపెట్టారు. ఇక ఇవాళ ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వాలని పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్ నిర్ణయించారు. అయితే తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగానికి మాత్రమే హాజరవుతారని ముందే ప్రకటించారు. మంగళవారం కడపకు వెళ్తారని మాత్రం ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అంటే మొదటి రోజు మాత్రమే వచ్చి ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. వరుసగా 6 నెలలు హాజరు కాని సభ్యులపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అది తప్పించుకోవడానికి ఆయన ఎమ్మెల్యేలు ఒకరోజు సభకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రసంగం పూర్తయ్యేంత వరకు సభలోనే ఉంటారా, మధ్యలోనే వెళ్లిపోతారో వైసీపీ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అసెంబ్లీ వద్ద నుంచి మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య. లక్ష్మీ దుర్గా, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9:45 రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇక్కడికి చేరుకున్నాక ఆయన గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించాక ముఖ్యమంత్రి, అదేవిధంగా సిఎస్, అదేవిధంగా ఇతర ముఖ్య సెక్రటరీ జనరల్, స్పీకర్, అదేవిధంగా చైర్మన్ వీరందరూ కూడా ఆయనకు స్వయంగా స్వాగతం పలకబోతున్నారు. తరువాత నేరుగా అసెంబ్లీలోకి గవర్నర్ ప్రవేశిస్తారు. అటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇద్దరిని కలిసి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు. ఈ ప్రసంగ సమయంలో ప్రధానంగా ఈరోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగం ముగిశాక రేపటికి సభ వాయిదా పడుతుంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి సభకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దానికి ప్రధాన కారణంగా అధికార పార్టీ ఆయన సభ్యత్వం రద్దవుతుంది, 60 రోజులు ఏకబిగిన సభకు హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది, సభకు ఆ హక్కు ఉంటుందనే విషయాన్ని తెలుసుకుని ఆయన ఇప్పుడు సభకు వస్తానని చెబుతున్నారు తప్పించి ప్రజా సమస్యలపైన ప్రస్తావించేందుకు కాదు అని చెప్పి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో మరొక అంశం, కీలక అంశం మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైతే గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ శాసనసభ వ్యవహారాల కమిటీ స్పీకర్ నేతృత్వంలో సమావేశం అవుతుంది. మొత్తం ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు ప్రధాన ఎజెండాగా చర్చించాలనే దాని మీద బీఏసీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం 3 వారాల వరకు, అంటే సుమారు 20 నుంచి 21 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటున్నట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. ఈ నిర్ణయం అయితే మాత్రం ఫైనల్గా బీఏసీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు అంటే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ప్రతిదానికి కూడా ప్రతిపక్ష నేత జగన్ డుమ్మా కొట్టారు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప తాను సభకు రానని చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి మాత్రం తాను ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే డిమాండ్తో సభకు వస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఏదైతే మినిమం 10% సీట్లు గనక లేకపోతే గనక ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అనేది గతంలోనే
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబుకు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుకు వచ్చినటువంటి 23 సీట్లలో 3-4 సీట్లు లాగేస్తే కనుక ఖచ్చితంగా చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని కూడా అప్పట్లో సభ వేదికగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇప్పుడు తనకు వచ్చిన 11 సీట్లకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, దానికి ప్రధాన కారణం ప్రజా సమస్యలు ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదాగా ఉంటేనే మైక్ ఎక్కువగా లభిస్తుంది, కాబట్టి ఇదే అంశాన్ని ప్రధాన డిమాండ్గా ఈరోజు సభకు రావాలని నిర్ణయించారు. కేవలం ఈ ఒక్కరోజే వారు సభకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మరలా 60 రోజులు స్కోప్ పెట్టుకుని ఇక సభకు వచ్చే అవకాశాలు లేనట్లుగా కూడా ఆ పార్టీ వర్గాలు అంతర్గతంగా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆర్టికల్ 101 సెక్షన్ 4 ప్రకారం సభకు వరుసగా 60 రోజులు రాకపోతే కనుక సభ్యత్వం రద్దవుతుందనేది ఏదైతే ఆర్టికల్ ఉందో దాన్ని సభ ప్రయోగించే అవకాశం ఉన్నట్టుగా ఒకవేళ రాకపోతే తెలుస్తుంది. దాని మీద దానికే తన సభ్యులకు తనకు పదవీ గండం ఉన్న నేపథ్యంలో ఈరోజు సభకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. మరోవైపు ఈరోజు సభ ప్రారంభం 10 గంటలకు అవుతుంది. 10 గంటలకు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఖచ్చితంగా ప్రసంగం అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తారు. అదేవిధంగా బీఏసీ సమావేశం అయితే జరగబోతుంది. ఇక ఈ నెల 28వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను సభ ముందు ఉంచబోతున్నారు. ఆ బడ్జెట్ను పయ్యవల కేసు ఆర్థిక మంత్రి సభ ముందు ఉంచిన తర్వాత 3వ తేదీన తిరిగి సభ ప్రారంభమై బడ్జెట్ పైన చర్చ అయితే కొనసాగనుంది. మొత్తం మీద ఈ 24 నుంచి ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ సమావేశాలు 3 వారాల పాటు జరిగే అవకాశాలున్నాయి. సాధారణ బడ్జెట్ను, పూర్తిస్థాయి బడ్జెట్ను సంవత్సర కాలానికి తొలిసారి ప్రవేశపెడుతున్నారు. గతంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా 6 నెలలకు మాత్రమే ప్రవేశపెట్టారు. అంతకుముందు 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు సూపర్ 6 కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి పథకాలు అంటే పోలవరం, అమరావతి లాంటి వాటికి కూడా జ్యేష్ఠ భాగంలో కేటాయింపులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.